ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న హిందూ న్యూస్ 9 కి స్వాగతం. నమస్తే తాత. నమస్తే. నమస్తే. ఏం పేరు? నీ పేరు? సదానంద రెడ్డి. ఏ ఊరు? ఉప్పల్. మళ్ళా గతంలోన తెలంగాణలోన కేసీఆర్ పాలన బాగుండే లేకుంటే రేవంత్ రెడ్డి పాలన బాగుండే? కేసీఆర్ పాలనే బాగుండే. ఎట్లా? అన్నిటికీ చేసాడు కేసీఆర్. పింఛన్లు ఇచ్చిండు, 3000 పింఛన్ ఇస్తుండే. ఇప్పుడు అదే 2000 అంటే 3000 చేస్తే 4000 చేస్తున్నాడు, 2000 ఇస్తుండు. అంటే రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రంలోనూ డబ్బులు లేవు, కేసీఆర్ అంతా అప్పులు పాలు చేసిపోయిండు, అంటుండు కానీ మిస్తిలు కట్టేకే సరిపోతుంది అంటున్నాడు. మళ్ళీ అదే అంటుండు. మరి ఎందుకేమో మరి అది మళ్ళా నువ్వు కేసీఆర్ పాలన బాగుందని ఎట్లా చెప్తావు? అట్లే కేసీఆర్ మంచిగా చేసాడు. అన్ని సిటీల రోడ్లు, అన్ని బ్రిడ్జిలు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో కూడా మంచిగా చేసినాయి కదా. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బాగానే ఉండే కదా. అప్పుడు బాగానే ఉంది. రాజశేఖర రెడ్డి బాగా చేసిండు కదా. మళ్ళీ కాంగ్రెస్ని ఎందుకు మెచ్చుకోవే నువ్వు? కాంగ్రెస్ అంటే సరే, ఇప్పుడు తెలంగాణలోన కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది అది చెప్పు. నీకు కాంగ్రెస్ నుంచి ఏమేమి కావాలనుకుంటున్నావు? ఎలాంటి పథకాలు కావాలనుకుంటున్నావు? పథకాలన్నీ ఇస్తలేడు. 6 పథకాలు అన్నాడు. గ్యాస్ ఒకటి, ఇంకొకటి ఏదో పెట్టిండు. మళ్ళీ ఈరోజు మార్కెట్లో ఏమంటున్నారంటే పైసలే లేవు తెలంగాణలో. మళ్ళీ ఏదైనా చేయాలన్నప్పుడు కొంచెం సంపద పెంచిన తర్వాత ముఖ్యమంత్రి సంపద పెంచడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు తెలంగాణలోన. మళ్ళీ ఆయన ఏమైనా చేస్తేనే కదా అభివృద్ధి. పైసలు వస్తాయి, అన్ని రకాల హామీలు నెరవేరుతాయి. మళ్ళీ దానిపై నీ స్పందన ఏంది? అదే పైసలు ఇంత ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉండగానే అప్పటికే నిజాం కాలంలో డబ్బులు జమ ఉండే. మరి ఇప్పుడు ఎక్కడ పోతున్నాయి డబ్బులు? బోలెడు సిటీ అయింది. అప్పటి కాలంలో ఆంధ్రాలో లేవంట, తెలంగాణలో ఎక్కువ ఉన్నాయంట నిజాం కాలంలో. అవునా? సరే, ఇంకేమేమి కావాలి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నీకేమేమి కావాలనుకుంటున్నావు కూడా చెప్పు జరా. ఇంకేం ఒకటి అంటే ఇక పింఛన్లు, గవి, గ్యాస్, గవి అవి కొందరికి వస్తున్నాయి, కొందరికి వస్తలేవు. చాలా మటుకు వస్తలేవు. నీకేం రావడం లేదు అది చెప్పు. మాకు పింఛన్ కూడా వస్తలేదు. ఇంకా పెన్షన్ కూడా రా. ఎంతమంది నీకు పిల్లలు? 2 కొడుకులు, ఒక బిడ్డ. ఏం పని చేస్తావు? ఒక ఆయన గేదెల కాడ చేస్తాడు, ఒక ఆయన బయట పని చేస్తాడు. అంటే నువ్వు కూడా గేదెలను మేపుతావా? గేదెలని మేపుతా. ఓకే. సరే, ప్రభుత్వం నుంచి కావాల్సిన సౌకర్యాలు అందరికి రావాలని అంటున్నావు. రావాలి, అందరికి రావాలి. లేనోళ్ళకు చూసి రావాలి. ఉన్నోళ్ళకు, లేనోళ్ళకు అంటే లేనోళ్ళకు, గరీబోళ్ళకు చూసి ఇవ్వాలి. అది సరే. స్థానికంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పెద్ద ఆయన అడుగుతున్నది ఏమిటంటే తొందరగా 6 గ్యారెంటీలు ఇచ్చి ప్రజల్లోన మీపై, మీ ప్రభుత్వంపై విశ్వాసం పెంచుకోవాలని పెద్ద ఆయన కోరడం జరుగుతుంది. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హిందూ న్యూస్ 9 నుంచి విజ్ఞప్తి ఏంటంటే ప్రజలందరికీ వాళ్ళకి రావాల్సిన పథకాలు వెంటనే అందించవలసిందిగా హిందూ న్యూస్ 9 నుంచి కోరడం జరుగుతుంది. జై హింద్.